హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని మినీ ట్రక్ వ్లాగ్స్. ముందుగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఇవాళ వచ్చేసి మనం మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారు. ఇది వచ్చేసి పెట్రోల్ వెర్షన్లో ఉంటుంది. ఇది హైదరాబాద్ సిటీలో ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, ఈఎంఐ ఎంత, లోన్ ఎంత అనే విషయాల గురించి చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాని మినీ ట్రక్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ మోడల్. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్లో ఉంటుంది. హైదరాబాద్ సిటీలో ఎక్సీ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 9,50,797 రూపాయలు ఉంది. అయితే ఇది వచ్చేసి మనం కస్టమర్ ఆఫర్ అని ఒక 10,000 రూపీస్ వచ్చేసి మైనస్ చేస్తుర్రు. తర్వాత మనం వచ్చేసి ఒకవేళ స్పాట్లో బుకింగ్ తీసుకున్నాం అనుకో, స్పాట్ బుకింగ్ వచ్చేసి మళ్ళీ ఒక 10,000 రూపీస్ వచ్చేసి బోనస్ ఇస్తుర్రు. అయితే 20,000 తీసేస్తే 9,30,797 రూపాయలు వచ్చేసి హైదరాబాద్ సిటీలో ఆన్ రోడ్ ప్రైస్. వచ్చేసి 9,30,797 రూపాయలు ఇది. అయితే ఇప్పుడు వచ్చేసి మనం దీనికి లోను ఎంత తీసుకోవాలి, మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, లోన్ ఎంత తీసుకోవాలి అనే విషయాల గురించి చెప్తాను చూడండి. అయితే ఇది వచ్చేసి మనం డౌన్ పేమెంట్ 1 lakh లేదా 2 lakh లేదా 3 lakh వరకు డౌన్ పేమెంట్ కట్టవచ్చు. అయితే మనం 1 lakh కట్టినా ఇస్తారు, 2 lakh కట్టినా ఇస్తారు, 3 lakh కట్టినా ఇస్తారు. కాకపోతే మనకు ఈఎంఐ వచ్చేసి పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఒకవేళ ఇంచుమించు ఒక 2,50,000 వచ్చేసి డౌన్ పేమెంట్ పే చేసినాం అనుకో, మనకు మంత్లీ ఈఎంఐ వచ్చేసి 16,000 చిల్లర వస్తుంటుంది. మనకు 16 నుంచి 17 మధ్యలో వస్తుంది ఈఎంఐ. మనం ఒకవేళ 1,00,000 రూపాయలు కట్టినాం అనుకో 20 నుంచి 23,000 వరకు ఈఎంఐ వస్తుంది. అందుకే మనకు 23,000 అంటే ఒక ఈఎంఐ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల డౌన్ పేమెంట్ ఎక్కువగా పే చేసుకుంటే మనకు ఈఎంఐ వచ్చేసి తక్కువగా ఉంటుంది. అయితే ఇది వచ్చేసి 9,30,000 వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. ఇందులో మనం కనీసం 2,30,000 వరకు డౌన్ పేమెంట్ కట్టినాం అనుకో 7 లక్షలు వచ్చేసి లోన్ తీసుకోవచ్చు. మనం 7 lakhs లోన్ తీసుకున్నాం అనుకో మనకు నెలకు ఈఎంఐ వచ్చేసి ఎంత పడుతుందని చెప్తాను చూడండి. అయితే ఇందులో మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత ఉంటుందంటే మినిమం 60 పైసలు ఉంటుంది, 100కి 60 పైసలు ఉంటుంది మినిమం. అది మంచి ట్రాక్ ఉంటే. అయితే చాలామంది చెక్ బౌన్స్ల వల్ల ట్రాక్ కోల్పోవడం వల్ల మినిమం 75 పైసా వరకు వస్తుంది లాస్ట్ లోను. అయితే ఎందరో కొంతమందికి ట్రాక్ మంచిగా ఉన్న వాళ్ళకి 60 పైసలు లేదా 70 పైసలు వస్తుంది. అయితే కొద్దిగా ట్రాక్ మంచిగా లేకుండా మనం ఈఎంఐలు చెక్ బౌన్స్లు ఏమైనా ఉన్నా కూడా 75 పైసా తక్కువ ఇస్తలేరు ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేసి. ఇందువల్ల మనకు 75 పైసలు ఇంట్రెస్ట్ వస్తున్నప్పుడు నెలకు ఈఎంఐ ఎంత వస్తుందని చెప్తాను చూడండి. అయితే మనం ఇప్పుడు వచ్చేసి 7 లక్షలు లోన్ తీసుకున్నాము. 7 లక్షలు వచ్చేసి మనకు 3 yearsకు పెట్టుకుంటేనేమో ఒక అమౌంట్ వస్తుంది, 4 yearsకు పెట్టుకుంటేనేమో ఒక అమౌంట్ వస్తుంది, 5 yearsకు పెట్టుకుంటేనేమో ఒక అమౌంట్ వస్తుంది. మనం 3 years పెట్టుకున్నాం అనుకో 3 yearsకు వచ్చేసి 23,000 చిల్లర వస్తుంది ఈఎంఐ. లేదంటే 4 years పెట్టుకున్నాం అనుకో 19,000 నుంచి 20,000 మధ్యలో వస్తుంది. అంటే చేంజ్ ఉంటుంది, 19,000 చిల్లర లేదా 20,000 పైన కూడా ఉండొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు ఇక్కడ ఈఎంఐ కూడా పెరుగుతుంది చూడండి. ఎందుకంటే బరాబర్ ఇంత వస్తుందని కూడా చెప్పలేము. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ పెరిగినా ఇక్కడ అమౌంట్ పెరగవచ్చు, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినా కూడా అక్కడ అమౌంట్ తగ్గొచ్చు. అందువల్ల మినిమం 19,000 నుంచి 20,000 వస్తుంది. 5 years పెట్టుకున్నాం అనుకో 16,000 చేంజ్ లేదా 17,000 లోపలనే వచ్చేస్తుంది. 17,000 లోపలనే ఈఎంఐ వస్తుంది పర్ మంత్లీ. అయితే మనం లోన్ తీసుకున్నప్పుడు వచ్చేసి
రూ. 7,00,000 లోన్ తీసుకుంటున్నాం మనం. రూ. 7,00,000 లోన్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఇంత ఇంట్రెస్ట్ 75% ఇంట్రెస్ట్ ప్రకారంగా మనకు ఈఎంఐలు ఇట్లా వస్తుంది. 3 ఇయర్స్ ఒకటి, 4 ఇయర్స్ ఇంత, 5 ఇయర్స్ ఇంత. ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఓన్లీ పెట్రోల్ వర్షన్ ఇది. ఇందులో పెట్రోల్తో పాటు సిఎన్జి కూడా ఉంది. సిఎన్జి కూడా ఉంది. తర్వాత ఇందులో ఆటోమేటిక్ కూడా ఉంది, అంటే వితౌట్ గేర్ వెహికల్ కూడా ఉంది. అయితే ఇందులో వచ్చేసి రేటు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆటోమేటిక్ కానీ సిఎన్జి కానీ ఇవి కొద్దిగా రేట్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది వచ్చేసి ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే ఈ రేట్ వచ్చేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాని మినీ ట్రక్ వ్లాగ్స్.